తండ్రి నన్ను చదివించాడు, ఈరోజు ఈ ఉద్యోగం చేస్తున్నానంటే ఆయనే కారణం. ఈరోజు నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయంటే కారణం నా తండ్రి, ఆ తల్లి, వాళ్ళు పెంచిన పెంపకం. భద్రంగా సాకారు మమ్మల్ని, భద్రంగా పోషించారు మమ్మల్ని, భద్రంగా రక్షించారు మమ్మల్ని. చిల్లరగా మా నాన్న లేడు, మా అమ్మ లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితాలు జీవిస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఏం లేరు. జాగ్రత్తగా అడుగడుగు కూడా పరిశీలించి వాళ్ళు మమ్మల్ని పెంచారు అని చెప్పాలి కదండి. మన పిల్లల దగ్గర మంచి సాక్ష్యం వస్తుంది. చూస్తున్న సమాజం చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు, మనం ఏదన్నా చిన్నది జరిగితే చాలు, చిన్నది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది వార్త. TV9 కూడా అంత స్పీడ్గా వెళ్ళదనిపించింది. TV9 కూడా దొరకొద్దండి. మనం ఎందుకు దుష్టత్వాన్ని ఇంకా మనలోనే మోస్తూ ఉండాలి? ఆ కల్మషాన్ని ఎందుకు మనలోనే మన తత్వం అది కాదు. మన తత్వము దైవతత్వము. ఆయన తత్వం ఏమిటి అంటే పరిశుద్ధత. ఆయన తత్వం పరిశుద్ధత. ఇప్పుడు ఇవన్నీ హృదయంలో నుంచి తీసేసుకోవాలట. వీటికి బదులు ఏమి నాటుకోవాలి? మీ ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యమును మీరు సాత్వికంతో అంగీకరించాలి, అనగా నాటుకోవాలి. నిజంగండి, వాక్యం యొక్క శక్తి మరి దేనికి కూడా సమానమైంది కాదు. ఒకసారి ఆలోచించండి. ఆత్మను రక్షించగలిగేది ఏదైనా ఉందా? మీ ఆత్మను, మన ఆత్మను ఉంది కదా, ఆత్మ ఉంది కదా. ఆత్మ ఉందా మనలో? ఆత్మ ఉంది. మాకు ఆత్మ గురించి అవగాహన ఉంది అనేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మనలో ఉన్న ఆత్మ దేవుని యొక్క భాగము. ఆయన ఆత్మలుగా భూమి మీదకి వచ్చాము. ఈ భూమి మీద మనం ఇప్పుడు చొక్కా ఎలాగైతే తొడుక్కున్నామో ఆ దైవ ఆత్మకు ఈ శరీరాన్ని తొడుక్కున్నాం. ఆత్మను ఎవరు చూడలేదు. ఆత్మ ధరించుకున్నటువంటి, ఆ ఆత్మ వేసుకున్నటువంటి శరీరాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ చేయి, తల, కాళ్ళు, నా శరీరం ఏది కూడా నేను కాదు. నేను అనగా ఆత్మ కాదు. ఇది మట్టి, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మను కన్నా ఆయన దేవుడు. అయితే చనిపోయిన తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతుంది ప్రియులారా. కానీ ఆత్మ 2 మార్గాల్లో వెళ్ళాలి, 2 ప్రాంతాలకు వెళ్ళాలి. చనిపోయిన తర్వాత అసలు సమాజానికి అవగాహన లేదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే కాన్సెప్టే లేదు అసలు. ఏ యూనివర్సిటీల్లో, ఏ కళాశాలల్లో, ఏ పాఠశాలల్లో చెప్పరు. ఈ సబ్జెక్టే లేదు అసలు అక్కడ. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, ఆత్మల గురించి ఏం జరుగుతుందో, చనిపోయిన తర్వాత ఆత్మ యొక్క ప్రయాణం ఎక్కడికో ఆత్మలకు తండ్రి అయిన వాడే చెప్పాలి. ఆత్మలు మనిషి కంటికి కనిపించవు. మన కంటి మెగాపిక్సెల్స్ మహా అయితే 537 MP అంతే. కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మనం ఆత్మను చూడగలుగుతామా? నిటారుగా పైన ఉన్న సూర్యుని చూడలేము, నేల మీద ఉన్నటువంటి బ్యాక్టీరియానే చూడలేము. మన కంటికి పరిధి ఉంది. కానీ ఆత్మ అనేది మహాశక్తి. దానిని మనం చూసి తట్టుకోలేం. అది మన కంటికి కనిపించినటువంటి స్వభావం కలిగింది, గాలి వంటి స్వభావం ఆత్మకు. ఈ ఆత్మను రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఒకడు మంటల్లో పడిపోబోతున్నాడు, వాడిని చెయ్యిలాగి రక్షించగలవు. ఆ మంటలాపి ఇంటిలో తగలబడిపోతున్న వాళ్ళని నీళ్లు పోసి కాపాడగలవు. మరి కనిపించని ఆత్మను, నీ ఎదుటివారి ఆత్మను మీరు ఎలా రక్షిస్తారు? ఎలా రక్షించాలి? ఏ ఆయుధం ఉంది, ఏ సాధనం ఉంది రక్షించడానికి? ఏముందండి? నీళ్ళల్లో పడ్డారనుకో, ఈతొచ్చిన వాడు దూకుతాడు, పట్టుకుంటాడు, ఒడ్డుకు తీసుకొస్తాడు. అగ్నిలో పడిపోతుంటే లాగుతాము, అగ్నిలో కాలిపోతూ ఉంటే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తాం. ఏదైనా యాక్సిడెంట్ అవ్వబోతుంటే టక్కున పక్కకి లాగి కాపాడగలం. మరి ఆత్మ నశించిపోతుంది. చనిపోయిన తర్వాత వెళితే స్వర్గానికైనా వెళ్ళాలి, లేదా పాతాళ లోకంలో నరకానికైనా వెళ్ళాలి. ఇది సత్యం. యేసు ప్రభులు వారు చెప్పారు, అసత్యవంతుడు చెప్పాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడండి. మన కోసం, మన పాపాల కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు సిలువలో.
సత్యవంతుడు ఆయన. ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి, ఒక్కటి కూడా తప్పిపోలేదు. అలాగే పరలోకం ఉంది, స్వర్గం ఉంది, మోక్షం ఉంది అని చెప్పాడు. మీరు దేవుడు చెప్పినట్టుగా బ్రతకపోతే, మీరు మీ కల్మషాన్ని దుష్టత్వమును మానకపోతే, మీలో పరిశుద్ధత అనేది చచ్చిపోయేలోపు మీరు నేర్చుకోకపోతే అంతే, మీరు స్వర్గానికి మోక్షానికైతే రారు, కానీ భయంకరమైన పాతాళ లోకానికి వెళ్ళిపోతారు అని ఖండితంగా చెప్పేశాడు యేసుప్రభు. ఆయన చెప్పినవన్నీ సత్యములే, ఇది కూడా సత్యమే, ఇది కూడా నిజం. మనం అలా నాశనం అయిపోకుండా ఉండడానికి, మన పాపాలు మనం మోసి నరకానికి వెళ్ళిపోకుండా ఉండటానికి ఆయన తన పవిత్ర రక్తమును ఆ సిలువలో కార్చాడు. ఏమి లేదు ఈరోజు రక్షణ కోసం, జస్ట్ ఆయన నామమును విశ్వసించి ఆయన ప్రభువు అని ఒప్పుకొని ఆయన రక్తమందు నాకు పాప క్షమాపణ కలదని బాప్తిస్మం తీసుకుంటే చాలు. ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి పాపాలు చేసినా నా ప్రభు తీసేయగల కనికరము కలిగిన సంపూర్ణుడు, అంత గొప్పవాడు. ఈరోజు నీ ఆత్మను రక్షించాలంటే మనిషి వల్ల కాదండి, నీ ఎదుటున్న వ్యక్తి రక్షించడానికి కుదరదు, అది కనిపించదు ఆత్మ. మరి ఎలా రక్షించాలి? ఆత్మను రక్షించే సాధనం ఏమిటంటే, ఇప్పుడు చదవండి, ఆత్మలను రక్షించగలిగిన శక్తి ఎక్కడుందట? మనిషిలో లేదట, వాక్యములో ఉందట. నీ ఆత్మను చనిపోయిన తర్వాత నీ ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి ఆ శక్తి కానీ, ఆ వాహనం కానీ, ఆ సాధనం కానీ ఏదైనా ఉంది అంటే భూమి మీద వాక్యమేనండి, వాక్యమే. ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ప్రభు మాటలు అంటే వాక్యం. ఆ మాటలు మాటికి నీకు జ్ఞాపకం వచ్చి, నువ్వు చదివేవాడివైతేనే జ్ఞాపకం వస్తాయి, లేకపోతే రావు. దావీదు గారు ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు. ఆయనకు మహా సంతోషం. ఆయనకి వాక్యాన్ని చదువుతూ ఆయన ఎంత సంతోషపడతాడంటే, నిజంగా చాలా సందర్భాల్లో మేము కూడా వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కొక్క విషయం అర్థం కానిది అలా విడిపోయినప్పుడు మహానందం కలిగిద్ది. ఇంకా అది ఎక్కడ దొరకదనిపించింది ఆ సమయాన. అలాంటి ఆనందంతో ప్రతి దినము దావీదు గారు ధ్యానిస్తూ ఉండేవాడు. మనం బైబిల్ చదవటమే ఉండదు. అసలు బైబిల్ చదవాలని ఎంతమందికి తెలుసండి? బైబిల్ అనేది అది మన తండ్రి మనస్సు, మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. పరిశుద్ధులుగా ఒకవేళ మనం బ్రతకకుండా మన ఇష్టానుసారంగా వెళ్తున్నప్పుడు ఒక దొంగతనం చేస్తే ఏమైపోతుంది అని అన్నప్పుడు, అదిగో ఆకాను పరిస్థితి చూడు ఏమైపోయిందో. సుభిక్షంగా బ్రతికేవాడు ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కానాను దేశంలో ఏమైపోయింది వాడి పరిస్థితి? రాళ్లతోటి వాడు కుటుంబాన్ని కొట్టబడి చంపబడ్డాడు. చూడండి, ఒక దొంగతనం చేసినందుకు ఎలాంటి పరిస్థితులు. ఒక నరహత్య చేసినందుకు హేబేలుకి ఏమైపోయింది? కయ్యనికి హేబేలుని చంపినందుకు దేశదిమ్మరైపోయినాడు. శిక్షలు వచ్చేస్తూ ఉన్నాయి. వ్యభిచారం చేశాడండి సంసోను, మహాభక్తుడు, విశ్వాస వీరుల జాబితాలో అతనికంటూ ఒక పేరు సంపాదించుకున్నవాడు. అతను వ్యభిచారం చేసి ఎంత దారుణంగా శిక్షింపబడ్డాడంటే 2 కళ్ళు పోయాయి. ఆ ఫిలిస్తీయులకి బానిసైపోయాడు. కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. పాపం చేస్తే దేవుడు వదిలేస్తాడు చెయ్యి. పాపం చేస్తే మరణం మనిషిని పట్టుకుంటుంది, శ్రమలు మనిషిని పట్టుకుంటాయి. ఈ వాక్యం అండి మనిషికి పరిశుద్ధత నేర్పిస్తుంది. చూడయ్యా, అదిగో వ్యభిచారం చేసిన వాడి పరిస్థితి ఏమైపోయిందో చూడు. ఆ ఇశ్రాయేలీలు వ్యభిచారం చేశారు మోయాబు రాండ్రతోటి. ఒక్క దినమునే 24,000 మంది కూలిపోయారు. వ్యభిచారం చేసినందుకు ఒక్క దినమంది మరణం పట్టుకుంది ఆ 24,000 మందిని. అసలు నాకు తెలిసి ఈ చింతలపూడి, పసుపుగల్లు ఈ 2 ప్రాంతాలు కలిపినా కూడా 24,000 మంది అవుతారా? అవరేమో. ఎంతమంది అండి? ఒక్కటే కారణం, వ్యభిచారం. ఆలోచించండి ప్రియులారా. ఇవన్నీ చూపించాడు దేవుడు, ఇవన్నీ చూపించి ఇదిగోయా
నీ జీవితము చాలా జాగ్రత్తగా బ్రతకాలి. నువ్వు ఇటువంటి వాటిల్లోనికి నువ్వు ప్రవేశిస్తే నువ్వు పాడైపోతావు. మొదటిగా సమాజంలో నీకున్నటువంటి పేరు పడిపోతుంది, సమాజం నీకు ఇచ్చే గౌరవం పడిపోతుంది. నీ బిడ్డలు నిన్ను పట్టించుకోరు, నీ బిడ్డలు నిన్ను అసహించుకునే పరిస్థితి వచ్చేసిద్ది. ఒకానొక వయసు నీకు వచ్చిన తర్వాత నిన్ను బయటకు ఈడ్చేస్తారు. ఎందుకు అవన్నీ? నీ శ్రమలకు కారణాలు అవన్నీ. మానేసేయండి. సమస్త దుష్టత్వమును కల్మషమును మానేసి వాక్యమును మీ హృదయంలో నాటుకోండి. అసలు ఎంత గొప్పగా వాక్యం గురించి చెప్తాడంటే, మీరు ధనం గొప్పది అనుకుంటారేమో, శుద్ధ సువర్ణము కంటే అది చాలా గొప్పది. ఓఫీరు బంగారం అంటే అప్పట్లో టాపు. దాని పేరు ఈ వాక్యం ముందు ఎత్తకూడదు, అంటే అంత విలువని అర్థం. శుద్ధ సువర్ణము, పగడములు, ముత్యములు, ఇంకా రకరకాలమైన విలువైన వస్తువులు, ఈ భూమి మీద విలువైన వస్తువులతో పోల్చి వాక్యమునకు ఇవి ఎన్నతగినవి కాదు అని మాట్లాడతాడు. ఎందుకంటే ఉగ్రత వచ్చిందనుకో, మన జీవితంలో ఉగ్రత ఉంటుందండి. ఒక మంచి మాట, జఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనము. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. త్వరగా, వెండి బంగారములు ఉగ్రత దినమందు రక్షించలేవు. వెండి బంగారములు ఉగ్రత దినములో రక్షించలేవు. మనిషికి ఉగ్రత 2 రకాలు. ఒకటి, భూమి మీద మహాశ్రమల వలన, ఉగ్రత వలన మహాశ్రమలు అనుభవిస్తాడు. మరణించిన తర్వాత ఉగ్రత వలన మహాశిక్షను అనుభవిస్తాడు. ఇప్పుడు భూమి మీద ఉగ్రత, ఈ ఉగ్రతనట, ఈ శ్రమలనట బంగారము వెండి తప్పించలేవట. మీకు తెలుసు, టాప్ మోస్ట్ సింగరు మన ఇండియాలోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారండి. ఆయన తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మన పాటలు కూడా చాలా పాడారు ఆయన. ఆయనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు తన దగ్గర ఆస్తి లేక కాదు ఆయన చనిపోయింది, కోట్లు ఉన్నాయి. పాటకి ఎన్నో లక్షలు తీసుకుంటాడు ఆయన, కోటాను కోట్లు ఉన్నాయి ఆయనకి. మరి ఎందుకు తను రక్షించబడలేదు? ఆ డబ్బుతోటి తన ప్రాణాన్ని ఎందుకు తను నిలబెట్టుకోలేదు? ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నా ఎందుకు వాళ్ళ మరణాన్ని ఆపుకోలేకపోయారు? ఇలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు స్థిరంగా బ్రతకలేకపోతున్నారు? వాళ్ళ జీవిత కాలము 200, 300, 1000 సంవత్సరాలు ఎందుకు బ్రతకలేకపోతున్నారు? మైకేల్ జాక్సన్ మీకు తెలియనివాడు కాదు, టాప్ మోస్ట్ పాప్ డాన్సర్ అండ్ సింగర్. ఎప్పుడు 10 మంది డాక్టర్లు ఉంటారు చుట్టూ. ఎందుకంటే ప్రతిరోజు కూడా టెస్టులు జరుగుతుంటాయి, అతనికి టెస్టులు జరుగుతుంటాయి, మెడిసిన్ ఇస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా వైద్య నిపుణుల మధ్య ఉన్నా కూడా 50 ఏళ్ళకి చచ్చిపోయాడు. 50. ప్రియులరా, ఉగ్రత వచ్చిద్ది. కరోనా లాంటి ఉగ్రత దినాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు నువ్వు ఈరోజు వాక్యాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయావే, ధనం కోసమో, చీరల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, ఇంకొక దానికోసం, అవన్నీ కూడా నిన్ను రక్షించలేవు. మరేమిటి రక్షించేది అంటే, ఉగ్రత దినమందు నీ మరణకాలంలో నువ్వు నరకానికి వెళ్లకుండా కాపాడేది శక్తి కలిగిన వాక్యమే. ఒక ధనవంతుడు ఉన్నాడు, ముగించేస్తాను. ధనవంతుడు ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో, ఆ ధనవంతుడు అంటే ఇక టాప్ అన్నమాట. ఊదా రంగు బట్టలు అవి అందరూ వేసుకోరు, డబ్బున్న వాళ్ళు మాత్రమే వేసుకునేవాళ్ళు ఊదా రంగు బట్టలు అంటే. ప్రతి దినము కూడా సుఖపడుతుండేవాడు. వాడి దగ్గర డబ్బుకు కొదువలేదు, బంగారానికి కొదువలేదు, వస్త్రాలకి కొదువలేదు, వేటికి కొదువలేదు ఈ భూమి మీద. అని ఏమైపోయాడంటే ఒకరోజు చచ్చిపోయాడు. ఏంటి, డబ్బున్నా కూడా చచ్చిపోతారా? డబ్బున్నా కూడా చచ్చిపోతారు. ఆ చావునైతే ఏ మనిషి ఆపలేడు. మరి చావు లోపల మరి ఒక మనిషి సంపాదించుకోవాల్సిన రక్షణ ఏమిటి?
అని అన్నప్పుడు నీ ఆత్మను రక్షించగలిగిన వాక్యమే ఒక మనిషి సంపాదించుకోవాలి. అదే కాలంలో ఉన్నాడండి లాజరు అనే వ్యక్తి. అతను వాక్యాన్ని సంపాదించుకున్నాడు, కానీ అతనికి భూమి మీద ఏమీ లేదు, తినటానికి ఏమీ లేదు, త్రాగటానికి ఏమీ లేదు. ఆ ధనవంతుడు బల్ల మీద పడే రొట్టె ముక్కలు ఏమైనా దొరుకుతాయేమో, తిందాము, తిని కడుపు నింపుకుందాము, బ్రతుకుదాం అనుకున్నాడు. అలాంటి జీవితము ఆ లాజరుది. కానీ వాక్యము కలిగిన వాడు అతను. అందుకే ఇద్దరూ చనిపోయారు. డబ్బున్నవాడు చనిపోయాడు, డబ్బు లేనివాడు చనిపోయాడు. ప్రతి ఒక్కళ్ళు చనిపోతారండి. భూమి మీద డబ్బు ఉందని, భూమి మీద పలుకుబడి ఉందని, ఎవరో రాజకీయ నాయకులు తెలుసని, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు తెలుసని, ఏదో అండదండలు ఉన్నాయని బ్రతుకుతామనుకుంటున్నారేమో. చావు అనేది ఖచ్చితంగా తథ్యం. ఇది దేవుడు నియమించినటువంటి కట్టడ. మరణించాడు, ధనవంతుడు మరణించాడు, లాజరు మరణించారు. వాక్యము కలిగి లాజరు మరణించాడు, వాక్యము లేక ధనం కలిగి ధనవంతుడు మరణించాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అన్నప్పుడు, దూరముగా కనపడుతున్నాడట ధనవంతుడు. ఎక్కడ? పాతాళ లోకంలో. ఏం చేస్తున్నాడు అక్కడంటే యాతన పడుతున్నాడు. యాతన. ఏమి యాతన? అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడు. నిజంగండి, ఈ భూమి మీద భయంకరమైన బాధను కలిగించే చావు ఏదైనా ఉందంటే అది అగ్ని బాధేనట. నీళ్లల్లో పడే చావు, నీళ్ళల్లో పడి చావటం కంటే కూడా అగ్ని వలన బాధ మరింత ఎక్కువట. అగ్ని వలన చావు ఎక్కువ, చాలా నొప్పితో కూడిందట. అలాంటి బాధలో, అలాంటి యాతనకరమైన పరిస్థితుల్లో ఆ ధనవంతుడు పడిపోయాడండి. అసలు భూమి మీద అతనికి కొదువే లేదు, బ్రహ్మాండంగా బ్రతికాడు. మనమేమనుకుంటాం? సేవకు పోయే వాళ్ళని చూసి ఏమంటాం? వీళ్ళకి లేక ఇది చేస్తున్నారు. అన్నీ వదులుకొని వచ్చిన వాడు సేవకుడు. ఉంటారులేండి కొంతమంది, వాళ్ళ విషయం కాదు. అన్నీ వదులుకొని వచ్చిన వాళ్ళు సేవకులు, తమకున్న సమస్తము వదిలిపెట్టుకొని దేవుని సేవ అంటూ, దేవుని పని అంటూ, ఆత్మల రక్షణ అంటూ, ఆత్మల భారంతో తిరిగే వాళ్ళు సేవకులు. చాలా సునాయాసంగా మాట్లాడి శపింపబడవద్దు. అయితే ధనవంతుడు ధనం కలిగిన వాడు. ఈ ధనం కలిగిన వాళ్ళందరూ ఇలాగే అనుకుంటారు. ఈ సమాజం కూడా వాళ్ళని చూసి, అబ్బా తెలివైనోడ్రా, గొప్పోడ్రా, వాడు మహా తెలివి, భలే సంపాదిస్తాడు, తెలివి ఏం చేసుకోను, వాడి ధనం ఏం చేసుకోను. ఉగ్రత దినం వచ్చేసింది ఆ ధనవంతుడి జీవితంలో. వాడి ధనం కానీ, వాడి ఐశ్వర్యం కానీ వాడిని కాపాడిందా? లాజరు కాపాడబడ్డాడండి. లాజరు కాపాడబడ్డాడు. భూమి మీద ఏమీ లేదు. కొంతమంది సేవ చేస్తుంటారండి, నిజంగా చాలా బాధగా ఉంటుంది. ఏముండవు, సైకిల్కి ఒక మైక్ కట్టుకుంటారు, మాట్లాడుకుంటూ వెళతారు. సర్వలోకమునున్న జనులారా, ప్రభు దగ్గరికి రండి, ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడు, మీ జీవితాలను బాగు చేస్తాడు, ఎటువంటి వ్యసనాలున్నా తొలగించేస్తాడు, ఆయనకు ప్రార్థన చేయండి, ఆయన వినే దేవుడు, మీ జీవితాలను మార్చే దేవుడు, మీకు ప్రశాంతత, నెమ్మది, మీ కుటుంబాల్లో సస్యశ్యామలంగా ఉంచే దేవుడు. మారండి. వాళ్ళకి ఇల్లు కూడా సరిగా ఉండదండి. భారం కలిగిన దైవజనులు ఉన్నారు. ధనవంతుడు యాతన పడుతున్నాడు, వాక్యము లేక. లాజరు దేవుడు కలిగి ఉన్నాడు, వాక్యాన్ని కలిగి ఉన్నాడు. చక్కగా విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఆయన రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యా ఇక్కడ యాతన పడుతున్నాను, ఒక నీటి బొట్టు ఆ లాజరుకి ఇచ్చి నాకు పంపించయ్యా అంటాడు. అది కుదరదు. అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండాలి, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడో తెలుసా? పెద్ద అఘాతం చేశాడు మధ్యలో. ఇంకా అటోళ్ళు ఇట్రారు, ఇటోళ్ళు అట్రారు, మీరు అక్కడ నరకంలో యాతన ఎన్ని సంవత్సరాలు? పాతాళము పట్టుకుంటుంది, నరకం పట్టుకుంటుంది. కాబట్టి నిన్ను అక్కడి నుంచి బయటకు లాగేవాడే లేడు. ప్రేమించాడండి తండ్రి, పిచ్చిగా ప్రేమించాడు. ఆయన ప్రేమను అలుసుగా తీసుకొని, ఇలాంటి వాక్యం వినబడుతున్నప్పుడు మీ జీవితాలను మార్చుకోకుండా కఠిన హృదయులు అయిపోయి మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఈ నరకం కూడా అంత బాధగా ఎందుకుంటుందో తెలుసా? అది నువ్వు భూమి మీద నీకు ఇష్టం వచ్చినప్పుడు బ్రతుకుతున్నప్పుడు దేవుడు పరలోకమందు పడిన యాతనది. అందుకు ఆ బాధ నీకు అర్థం కావాలని ఆ నరకంలో అంత యాతన ఉంచాడు.
యాతన పడుతున్నాడు. ఇక ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికే ఆ ధనవంతుడు వెళ్ళిపోయి 4000 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు. అప్పటి నుంచి కాలుతూనే ఉన్నాడు. ఎప్పటిదాకా కాలుతాడు? ఇంకా బయటికి తీసేవాళ్ళు ఉండరు కాబట్టి ఇంక ఎల్లకాలం కాలుతూనే ఉంటాడు. కోట్ల సంవత్సరాలు, యుగాలు, అంతమే లేదు ఇంకా దానికి. అదే లాజరు విషయం ఆలోచించండి. అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాం ఎవరు? గొప్ప భక్తుడు. ఆయన దగ్గరికి వాక్యం కలిగి వెళ్ళిపోయాడు. అబ్రహాము వాక్యము కలిగి ఉన్నవాడే, ఈ లాజరు వాక్యము కలిగి ఉన్నవాడే. దేవుణ్ణి కలిగి ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా చక్కగా నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. రేపు యేసు ప్రభు వారి రాకడలో అందరూ కలిసి మన పరిశుద్ధుడైన మన తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రియులారా, ఆలోచించండి. వాక్యానికి ఇప్పుడైనా విలువివ్వండి దయచేసి. వాక్యాన్ని మీరు పక్కన పెట్టొద్దు. చాలామంది ఉంటారు, పెద్దలని సహితము గొప్పవారిని సైతం తిరస్కరిస్తూ ఉంటారు. వాళ్ళకి నష్టం లేదు మీరు తిరస్కరిస్తే, మీరు ఏదో సులువుగా మాట్లాడితే. వాక్యానికి పెద్ద విషయం ఏం కాదు మీరు నాశనమైపోతుంటే. కానీ ప్రభువు వాక్యాన్ని మీ దగ్గరకు తీసుకొని రావాలి. మీరు కూడా బాగుపడాలి, మీరు కూడా రక్షింపబడాలి. ఆ యాతనకరమైన స్థలానికి మీరెందుకు వెళ్ళాలి అనే మనసు. అందుకే ఈరోజు ఈ కుటుంబాన్ని ప్రేమించి చక్కగా ఈ మాటలు మీకు వినిపిస్తూ ఉన్నారు. నాకంటే పెద్దలు, మరి ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసిన వారికి మరి సమయం ఇద్దాం. ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, మీ పిల్లలతోటి మీ మాటలు మాట్లాడుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. నాకంటే గొప్పవారు ఉన్నారు, నాకంటే పెద్దవారు ఉన్నారు. మీ కృపతోటి వారి దయతోటి ఈ అవకాశం నాకు వచ్చింది నాయన. మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ పిల్లలతో మీ వాక్యం యొక్క విశిష్టత, మీ వాక్యం యొక్క గొప్పతనం మాట్లాడాను. ఆ వాక్యము కలిగిన వాడు ఏమైపోయాడో, వాక్యము లేనివాడు ఏమైపోయాడో మరి మీ పిల్లల ముందు కళ్ళకు కట్టినట్టుగా సత్యవంతుడైన యేసు ప్రభు మాటలను బట్టి నేను వివరించడం జరిగింది నాయన. బిడ్డల హృదయాల్లో వాటిని భద్రపరచండి. వాటిని పోగొట్టుకోకుండా ఈరోజు వాక్యం విని రేపబడి రేపటి రోజున మరలా యథావిధిగా ఉండేటటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి ఎవరు వెళ్లకుండా మీ వాక్యమందు మీ యందు శాశ్వత కాలము మరణ పర్యాంతము నిలిచి ఉండుటకు కృపచూపమని వేడుకుంటూ నా తర్వాత మాట్లాడబోచున్న దైవజనులను బహుబలంగా వాడుకోనమని అర్థిస్తూ యాచిస్తూ వేడుకుంటూ క్రీస్తు వారి పేరిట ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మొదటి సందేశంలో అమూల్యమైనటువంటి దైవవర్తమానాన్ని అందించినటువంటి దైవ సేవకులు జాన్ వెస్లీ గారికి సభల తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పసుపు గొల్లు శ్రేయ సమాజం వారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. ఒక పల్లవి చరణం మాత్రమే. దయచేసి ముందు సర్దుకోండి అమ్మా. స్త్రీలుగా ఉన్నటువంటి మీరు అందరూ ముందు సర్దుకోండి. ఎందుకంటే వెనకొచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా కూర్చోవాలి కదా. దయచేసి ముందు సర్దుకోండి. పాట పాడేలోపు మీరు సర్దుకోండి ముందుకి రండమ్మా. సభకు చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు వారి నామములో వందనములండి. పాటల పుస్తకం ఇచ్చిన 109వ పాట పాడుకొని అందరం కలిసి పాడుతూ దేవుని స్తుతిద్దాం.
ప్రేమకారంభమేనని, నా ప్రేమ ముందెవరి ప్రేమే లేదని, పాపమే నాలో లేదని, నువ్వు పాపివైనా ప్రేమని, నిన్ను ప్రేమతోనే గెలుచుకున్నానని. నీ రూపం చూసే ప్రతి మనిషి ప్రేమించాడుగా, ఏదో ఆశించి నీ వెంటే తిరిగాడతడుగా, మోహించాడుగా, ప్రేమన్నాడుగా, ఆశించాడుగా, వదిలేశాడుగా, మోసపు మోహపు ముసుగులో వలపని వల విసిరాడుగా, మోసాన్నే నమ్మావుగా, నా ప్రేమనే వదిలావుగా, నన్ను మరచిన మరువని ప్రేమవై, నా తలపున చెరగని రూపమై, నా మనసంతా నిండిపోయావని, నిన్ను క్షణమైనా విడిచిపోలేనని, నాలా నిన్ను ప్రేమించేది ఎవరని. చక్కగా పాట పాడిన చూడండి పసుపు గొలుసు స్త్రీల సమాజం వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దామండి. ఓకే, ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనందరూ వచ్చి ఉన్నామండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముఖ్య సందేశాన్ని అందించవలసిందిగా దైవజనులు షడ్డక్ రాజు గారు, క్రీస్తు సంఘం కడప వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. హలో, సరిపోతుంది. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధ పదాలకు వందనాలైనా. మీ వాక్యం కోసం మమ్మల్ని నిలబెట్టారు.